దేవుడే స్వయంగా ఒక మనిషి హృదయాన్ని కఠినపరిచి అతన్ని నాశనం వైపు నడిపించడం మనం ఎప్పుడైనా విన్నామా? అంటే వినడానికి కాస్త విడ్డూరంగా, బహుశా కొంచెం కఠినంగా కూడా అనిపిస్తుంది కదా? అవును. చాలా మందికి ఇదొక పెద్ద ప్రశ్న. సాధారణంగా దేవుడు అందరినీ మారుస్తాడు, క్షమిస్తాడు అని కదా మనం నమ్ముతాం. ఖచ్చితంగా. కానీ ఒకరి మనసును దేవుడే మొండిగా మార్చడమేమిటి? మన జీవితంలో కూడా కొన్నిసార్లు సమస్యలు మనల్ని నలుదిక్కులా చుట్టుముట్టినప్పుడు ఇక ఏ దారి లేదు, అంతా అయిపోయింది అని మనసు గట్టిగా మొరపెడుతుంది. నిజమే, ఆ నిరాశ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఆ దట్టమైన చీకటి సమయాల్లోనే దేవుడు అత్యంత అద్భుతంగా పనిచేస్తాడు. ఈనాటి మన ఈ లోతైన అధ్యయనంలోకి స్వాగతం. ప్రతిరోజు దైవశాస్త్రాన్ని ఎంతో సరళంగా వివరిస్తున్న మన ఈ సిరీస్లో ఇది 66వ భాగం. ఇది కేవలం చారిత్రక వాస్తవాలను తెలుసుకునే ప్రయాణం మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవితాన్ని మార్చే ఒక గొప్ప అనుభవం. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మనం నిర్గమకాండము 10వ అధ్యాయం గుండా ప్రయాణించబోతున్నాం. ఆనాటి ఐగుప్తు చరిత్ర మరియు బైబిల్ మూల భాషలైన హిబ్రూ పదాల విశ్లేషణను ఒక దగ్గర చేర్చి అసలు ఆ సమయంలో ఏం జరిగింది, దేవుడు తన ప్రణాళికను ఎలా నెరవేర్చాడు అనే విషయాలను డీప్ డైవ్ చేయబోతున్నాం. అవును, ఈ సమాచారమంతా ఒకే ఒక గొప్ప సత్యాన్ని మనకు చూపుతుంది. పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నా దేవుని సార్వభౌమాధికారం, ఆయన అచంచలమైన ప్రేమ ఎలా పనిచేస్తాయో మనం స్పష్టంగా చూడొచ్చు. మనం గత అధ్యాయాల్లో చూసినట్లుగా ఐగుప్తు దేశంపై దేవుడు పంపిన ఆ తెగుళ్ళు కేవలం ప్రకృతి వైపరీత్యాలు కావు కదా. అంటే నీరు రక్తంగా మారడం, కప్పలు, పేలు, ఈగలు, ఇలా వాళ్లు ఆరాధించే దేవుళ్లనే దేవుడు ఓడించాడు. ఖచ్చితంగా. ఐగుప్తీయుల గర్వం పూర్తిగా అణిచివేయబడుతున్నా కూడా ఆ దేశ చక్రవర్తి అయిన ఫరో తన పంతం మాత్రం వీడలేదు. అవును, ఇక్కడే మన కథలో ఒక ఆసక్తికరమైన మలుపు వస్తుంది. 1వ, 2వ వచనాల్లో చూస్తే దేవుడే స్వయంగా మోషేతో ఫరో హృదయాన్ని నేను కఠినపరిచాను అని చెబుతాడు. అసలు దేవుడు ఒక మనిషి హృదయాన్ని ఎందుకు కఠినపరుస్తాడు? కొంచెం గందరగోళంగా లేదిది? పైకి చదవడానికి ఇది చాలా గందరగోళంగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడే ఒకరిని తప్పు చేయమని ప్రేరేపిస్తున్నాడా అన్న అనుమానం సహజంగానే వస్తుంది కదా. అవును, అదే కదా నా సందేహం కూడా. కానీ మనమిక్కడ వాడిన ఆ మూల భాషలోని పదాలను గమనిస్తే అసలు చిత్రం అర్థమవుతుంది. హిబ్రూ భాషలో ఇక్కడ వాడిన పదాలు రెండున్నాయి, కోబెద్ మరియు ఛజాక్. కోబెద్ ఇంకా ఛజాక్ అంటే వాటి అర్థమేమిటి? కోబెద్ అంటే బరువెక్కిన లేదా దేనికి స్పందించని ఒక మొండి స్థితి. ఇక ఛజాక్ అంటే ముందున్న స్థితిని మరింత బలపలచడం. అంటే దేవుడు ఫరో హృదయంలో ఏ కొత్త చెడును ప్రవేశపెట్టలేదు. ఓహో, అంటే ఫరోలో ముందు నుండే ఆ మొండితనముందన్నమాట. దేవుడు దాన్ని సృష్టించలేదు. ఎగ్జాక్ట్లీ. ఫరోలో ముందు నుండే ఉన్న ఆ గర్వాన్ని, మూర్ఖత్వాన్ని దేవుడు తన సార్వభౌమాధికారంతో కేవలం అనుమతించాడు. దాన్ని మరింత బలపడేలా చేశాడు అంతే. ఒక మనిషి పదే పదే సత్యాన్ని తిరస్కరిస్తున్నప్పుడు, సరే నీ ఇష్టం వచ్చినట్లే వెళ్ళు అని దేవుడతన్ని స్వేచ్ఛగా వదిలేశాడు. అంటే దేవుడు బలవంతంగా ఎవరిని తన వైపు తిప్పుకోడు కదా. అవునండి. ఫెరో ఎంచుకున్న నాశనపు మార్గంలో అతడు ముందుకు వెళ్లేలా దేవుడు విడిచిపెట్టడమే ఈ హృదయ కాఠిన్యం. ఇది దేవుని న్యాయమైన తీర్పు. ఇది వింటుంటే నాకు మన రోజువారీ జీవితంలో జరిగే ఒక విషయం గుర్తొస్తోంది. మనం ఎవరికైనా మంచి దారి చెబుతున్నప్పుడు వాళ్ళు మన మాట వినకుండా నాకు అంతా తెలుసులే అని పదే పదే మొండిగా తప్పుదారిలోనే వెళ్తుంటే ఒక దశలో మనం దారి చెప్పడం మానేసి వదిలేస్తాం కదా. నిజమే, సరిగ్గా అదే పరిస్థితి ఇక్కడ కూడా. ఫరో విషయంలో దేవుడు అదే చేశాడు. కానీ ఇక్కడ ఇంకో సందేహం. ఆ దేశమంతా తెగుళ్ల వల్ల నాశనం అవుతుంటే దేవుడు ఈ నాటకాన్ని ఎందుకింతగా పొడిగించినట్లు? ఒకేసారి వాళ్ళను విడిపించేయవచ్చు కదా. చాలా మంచి పాయింట్ అడిగారు. దీనికి సమాధానం దేవుడు చెప్పిన మాటల్లోనే ఉంది. ఈ అద్భుతాలు, ఈ తెగుళ్ళు కేవలం ఫరోను ఓడించటానికి మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు, అంటే ఇశ్రాయేలీయుల పిల్లలకు, మనవళ్లకు దేవుని గొప్పతనాన్ని సాక్ష్యంగా చెప్పడానికి. ఓ, భవిష్యత్తు తరాల కోసం అన్నమాట. అవును. చరిత్రలో ఏ సామ్రాజ్యమూ దేవుని ముందు నిలబడలేదని ప్రపంచానికి చాటి చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. దేవుడు తన శక్తిని, తన ప్రేమను భావితరాలకు ఒక మరపురాని చరిత్రగా లిఖిస్తున్నాడు. వావ్! అంటే మన జీవితంలో కూడా మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్యలు,
మనల్ని భయపెట్టే ఈనాటి కష్టాలు కేవలం మనల్ని బాధించడానికి వచ్చినవి కావు. అవి రేపటి తరాలకు దేవుని విశ్వాస్యతను చాటే అద్భుతమైన సాక్ష్యాలుగా మారబోతున్నాయి. ఖచ్చితంగా మన పోరాటాలు దేవుని విజయగాథలుగా మారతాయి. ఎంత గొప్ప నిరీక్షణ కదా ఇది. సరే, ఈ ఆశతోనే మనం 3 నుండి 6 వచనాల్లోకి వెళ్తే ఒక భయానకమైన దృశ్యం మనకు కనిపిస్తుంది. ఆకాశాన్ని పూర్తిగా కప్పేసే స్థాయిలో మిడతల దండు ఐగుప్తు మీదికి రాబోతున్నట్లు మోషే ఫరోను హెచ్చరిస్తాడు. అవును, అదొక ఊహించని విపత్తు. అసలా దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఆకాశమంతా మిడతలతో నల్లగా మారిపోవడం. అసలు దేవుడు కేవలం ఈ కీటకాలనే ఎందుకు ఎంచుకున్నాడు? ఇది జస్ట్ ఒక ప్రకృతి వైపరీత్యం అంటారా? లేదు లేదు, ఆనాటి ఐగుప్తు సంస్కృతిని బట్టి చూస్తే దీని వెనుక చాలా పెద్ద చారిత్రక ఆధ్యాత్మిక యుద్ధం ఉంది. ఐగుప్తీయుల వ్యవసాయ దేవుడైన సెరాపిస్ లేదా పంటలను రక్షించే దేవతలను దేవుడిక్కడ నేరుగా లక్ష్యంగా చేసుకున్నాడు. ఓహో, అంటే వారి జీవనాధారాన్ని రక్షించే దేవుళ్లను టార్గెట్ చేశాడనమాట. అవును, హీబ్రూలో మిడతలను సూచించే పదం అర్భేహ్, అంటే విపరీతంగా విస్తరించడం లేదా వృద్ధి చెందడం అని అర్థం. మామూలుగా ఒక చిన్న మిడతల దండు వస్తేనే ఒక ఊరి పంట నాశనమైపోతుంది కదా. అవును, ఈ మధ్యకాలంలో కూడా మన వార్తల్లో చూశాం మిడతలు పంటలను ఎలా నాశనం చేస్తాయో. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ వర్ణించిన దండు ఎంత భయంకరమైనదంటే వేల చదరపు కిలోమీటర్ల మేర ఆకాశాన్ని కప్పేసి అసలు సూర్యరశ్మి నేలమీద పడకుండా చేసి భూమిపై పచ్చని ఆపు కూడా లేకుండా చేసేస్తాయి. ఇది ఐగుప్తీయుల ఆర్థిక వ్యవస్థపై యెహోవా సాధించిన తిరుగులేని విజయం. ఒక రకంగా ఇది వాళ్ళ ఎకనామీ మీద దేవుడు చేసిన దాడి అని చెప్పవచ్చు. అంటే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఊహించని నష్టాలు, ఆర్థిక సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు ఇలాంటి మిడతల దండు వలె ఉచ్చిపడతాయి. నిజమే, మనం ఎంతో కష్టపడి పెంచుకున్నవన్నీ ఒక్క క్షణంలో పోతున్నట్లు అనిపిస్తుంది. అవును, మన ఆశలన్నీ ఒకేసారి పచ్చని ఆకుల వలె రాలిపోతున్నట్లు భయం వేస్తోంది. కాని ఇక్కడ ఇశ్రాయేలీల పక్షాన దేవుడెలా యుద్ధం చేశాడో మన దేవుడు అంత గొప్పవాడు. ఆయన మన పక్షాన కూడా నిలబడతాడు గదా. ఖచ్చితంగా అండి. దేవుడు ఫరో నుండి కేవలం మాటల అంగీకారాన్ని కాదు, సంపూర్ణమైన సమర్పణను ఆశిస్తున్నాడని ఈ హెచ్చరిక ద్వారా స్పష్టమవుతోంది. దేవుని ముందు తగ్గించుకోవడమే అసలైన రక్షణ. అవును కదా. ఇక 7 నుండి 11 వచనాల్లో చూస్తే ఈ మిడతల ముప్పు గురించి విన్న వెంటనే ఐగుప్తు దర్బార్లో ఒక నాటకీయ పరిణామం జరుగుతుంది. మోషే ఈ హెచ్చరిక చేసి వెళ్ళిపోగానే ఫరో సేవకులు భయంతో వణిగిపోతారు. వాళ్లకర్థమైపోయింది రాబోయే నాశనమేమిటో. అవును, వాళ్ళు ధైర్యం చేసి ఫరోని నిలదీస్తారు. ఐగుప్తు దేశం నాశనమైపోయినట్లు నీకింకా తెలియలేదా? ఆ మనుషులను వెళ్లనివ్వు అనంటారు. ఒక నియంతను అతని సొంత సేవకులే నిలదీయడమంటే పరిస్థితి ఎంత చెయ్యి దాటిపోయిందో అర్థం చేసుకోవచ్చు. సామ్రాజ్యం లోపలి నిండే బీటలు బారుతోందన్నమాట. అహంకారం ఎప్పుడూ ఇలాగే పతనానికి దారితీస్తుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఫరో వెంటనే మోషేను వెనక్కి పిలిపించి ఒక విచిత్రమైన షరతు పెడతాడు. మగవారు మాత్రమే వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధించండి, కాని మీ పిల్లలను మాత్రం ఇక్కడే వదిలేయండి అంటాడు. ఇదొక మోసపూరితమైన ఒప్పందం. అవును, నాకు వింటుంటే అచ్చం ఒక కిడ్నాపర్ మాట్లాడినట్లుంది. నీకు స్వేచ్ఛ ఇస్తాను, కాని నీ పిల్లలు నా దగ్గరే ఉంటారు, నువ్వు ఎక్కడికి వెళ్తావో చూస్తాను అని బెదిరించినట్లుంది. అసలు ఈ షరతులనక ఫరో ఉద్దేశమేమిటి? దీని వెనుక ఉన్నది కేవలం ఫరో బుద్ధి మాత్రమే కాదు. ఇది శత్రువు అంటే సాతాను ఉపయోగించే అత్యంత పాత వ్యూహం. అదే రాజీపడటం. ఇంగ్లీష్లో దీని కాంప్రమైజ్ అంటాం కదా. కాంప్రమైజ్ అంటే పాక్షికంగా మాత్రమే స్వేచ్ఛ ఇవ్వడం అన్నమాట. అవును, పాక్షిక సమర్పణ అనే భ్రమ. దేవుడు మన హృదయం, మన కుటుంబం సంపూర్ణంగా తనకు చెందాలని కోరుకుంటుంటే లోకం మాత్రం ఎప్పుడూ షరతులు పెడుతుంది. మనం దేవుణ్ణి ఆరాధించడాన్ని లోకం అంగీకరించవచ్చు, కాని మన సమయం, మన పిల్లలు పూర్తిగా దేవునికివ్వడాన్ని శత్రువు సహించలేడు. ఎంత భయంకరమైన వ్యూహమో కదా. మీ పిల్లలు నా అధీనంలో ఉంటే మీరు మళ్లీ నా దగ్గరికే వెనక్కి వస్తారు కదా అన్నది ఆ కుటిల బుద్ధి. ఎగ్జాక్ట్లీ. ఒక తండ్రి తన బిడ్డలను బానిసత్వంలో వదిలేసి ప్రశాంతంగా దేవుణ్ణి ఎలా ఆరాధించగలడు? దేవుడు ఈ సగం సగం భక్తిని అస్సలు ఒప్పుకోడు. నిజమే. మన జీవితంలో మనం నిరాశలో ఉన్నప్పుడు మన మనసులో కూడా ఇలాంటి ఒక గొంతు వినిపిస్తూ ఉంటుంది. అంతా దేవునికే వదిలేయకు, కాస్త నీ పాత అలవాట్లను, నీకిష్టమైన లోక సంబంధమైన విషయాలను నీ దగ్గరే అట్టే పెట్టుకో అని. అవును, ఇది సాతాను చెప్పే పెద్ద అబద్ధం.
కాని సగం లోకంలో సగం దేవుళ్ళో ఉండే భక్తిని దేవుడు ఎన్నటికీ అంగీకరించడు. దేవుడు మన కుటుంబాన్ని ఏ షరతులు లేకుండా పూర్తిగా విడిపిస్తాడు, రాజీకెక్కడ తావులేదు అని మనం బలంగా నమ్మాలి. ఖచ్చితంగా. మోషే ఈ షరతును నిర్మొహమాటంగా తిరస్కరించిన తర్వాత 12-20 వచనాల్లో మనం చరిత్రలోనే ఎన్నడూ చూడని ఒక భయంకరమైన వినాశనాన్ని చూస్తాం. ఆ మిడతల దాడి కదా? అవును. దేవుడు తూర్పుగాలి ద్వారా ఆ అసంఖ్యాకమైన మిడతలను రప్పించాడు. అవి నేల కనబడకుండా ఎంతగా కప్పేశాయంటే ఇదివరకు వడగండ్ల దెబ్బకు మిగిలిన కొద్దిపాటి పచ్చని ఆకును కూడా అవి పూర్తిగా తినేశాయి. ఐగుప్తు సర్వనాశనమైపోయింది. ఊహిన్స్ గుండె జల్లుమంటుంది. ఆ వినాశనాన్ని కళ్ళారా చూసిన ఫరో ఇక తట్టుకోలేక మోషే అహరోనులను అత్యవసరంగా పిలిపిస్తాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ, నేను పాపం చేశాను, నన్ను క్షమించండి, ఈ ఒక్కసారికి ఈ మరణం నుండి నన్ను తప్పించండి అని బ్రతిమాలుతాడు. పైకి చూస్తే చాలా నిజాయితీగా అనిపిస్తుంది కదా ఆ మాట. అవును. ఇక్కడే నాకొక పెద్ద ప్రశ్న. ఫరో స్వయంగా పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు, క్షమించమని బ్రతిమాలుతున్నాడు. ఎవరైనా తప్పు ఒప్పుకుంటే క్షమించడం దేవుని లక్షణం కదా. మరిది నిజమైన పశ్చాత్తాపం కాదా? దేవుడెందుకు నమ్మలేదు? చాలామందికి సందేహం వస్తుంది. ఫరో మారింది నిజమే అనిపిస్తుంది, కానీ ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు. దీన్ని నకిలీ పశ్చాత్తాపం లేదా కౌంటర్ఫిట్ రెపెంటెన్స్ అంటారు. నకిలీ పశ్చాత్తాపం అంటే దాన్ని ఎలా గుర్తించగలం? ఏంటంటే ఫరో తన అహంకారాన్ని బట్టి దేవుని ఆజ్ఞను ధిక్కరించినందుకు ఏమాత్రం బాధపడలేదు. తాను చేసిన పాపం వల్ల వచ్చిన నష్టం, ఆ మిడతల వల్ల వచ్చిన ఆకలి చావుల గురించి మాత్రమే భయపడ్డాడు. పాపం మీద అసహ్యం లేదు, కేవలం పరిణామాల మీద భయం, అంతే. ఓహో, తప్పు చేసినందుకు బాధలేదు, శిక్ష పడుతోందని భయం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీని నిరూపించే సంఘటన వెంటనే జరిగింది చూడండి. మోషే ప్రార్థించగానే దేవుడు పడమటి గాలి ద్వారా మిడతలన్నింటినీ ఎర్ర సముద్రంలోకి తోసివేశాడు. దేశం ప్రశాంతంగా మారింది. ఆ కష్టం తీరిపోగానే ఫరో ఏం చేశాడు? వెంటనే మళ్ళీ తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. అబ్బా, కష్టం పోగానే మళ్ళీ పాత బుద్ధే. ఇది వింటుంటే మన నిజ జీవిత సంఘటనలు చాలా గుర్తొస్తున్నాయి నాకు. అవును కదా, మనలో కూడా చాలాసార్లు ఇలాంటి నకిలీ పశ్చాత్తాపం కనిపిస్తోంది. అంటే ఫరో ఎలా ఉన్నాడంటే, పరీక్షల ముందు ఏమీ చదవని విద్యార్థి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి, దేవుడా ఈ ఒక్కసారికి నన్ను పాస్ చేయి, రోజూ గుడికొస్తాను అని ప్రార్థించి రిజల్ట్స్ రాగానే పుస్తకం, దేవుడు రెండూ మర్చిపోయినవాడిలా ఉన్నాడు. చాలా కరెక్ట్గా చెప్పారు. కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుడు కావాలి. అవును, ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గరకు పరుగెత్తుతాం, కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థిస్తాం. కాని సమస్య తీరిపోగానే గాలికి మిడతలు కొట్టుకుపోయినట్లు మన భక్తి కూడా ఎగిరిపోతుంది. దేవుని దగ్గరకు కేవలం కష్టాల పరిష్కారం కోసమే వెళ్ళకూడదు కదా. దేవుని మంచితనాన్ని రుచిచూసి ఆయనతో శాశ్వత బంధాన్ని ఏర్పరచుకుని నిజమైన పశ్చాత్తాపం మనకు కావాలి. అది చాలా లోతైన మాట. దేవునికి ఈ నకిలీ పశ్చాత్తాపం స్పష్టంగా తెలుసు కాబట్టే ఆయన వెంటనే 21-23 వచనాల్లో మరొక అత్యంత భయానకమైన తెగులును పంపిస్తాడు. అదే గాఢాంధకారం. అవును, ఈసారి ఎలాంటి ముందస్తు హెచ్చరిక కూడా ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. మోషే తన చెయ్యి ఆకాశం వైపు చాపగానే ఐగుప్తు అంతటా 3 రోజులు కమ్ముకున్న దట్టమైన చీకటి. మూలగ్రంథాలు దీన్ని పట్టుకోగలిగేంత చిక్కటి చీకటి అని వర్ణిస్తున్నాయి. పట్టుకోగలిగేంత చీకట వింటుంటేనే ఊపిరి ఆడుతున్నట్లు లేదు. అంటే పక్కన ఉన్నవాళ్లు కూడా కనిపించనంత దట్టమైన చీకటన్నమాట. ఇది సూర్యగ్రహణం లాంటి సాధారణ చీకటైతే కాదనేది స్పష్టంగా అర్థమవుతోంది. దీని వెనుకున్న అంతర్యమేమిటి? ఇది బైబిల్ చరిత్రలోనే ఒక అద్భుతమైన తెగులు. హిబ్రూ భాషలో ఈ చీకటిని చోషిప్ అఫేలా అంటారు. అంటే ఎడతెగని, కదలనివ్వని, ప్రాణాన్ని తోడేసే దట్టమైన అంధకారం. చోషిక్ అఫేలా 3 రోజులు కదలకుండా ఉండటమంటే మాటలా? అవును. ఆ 3 రోజులు ఎవరూ తమ స్థలాల నుండి కదల్లేకపోయారు. దీని వనక అసలు కారణమేంటంటే, ఐగుప్తీయులు అనేకమంది దేవుళ్లను ఆరాధించినా వారందర్లోకెల్లా అత్యంత శక్తిమంతుడు వారి సూర్యదేవుడైన రా. ఓహో, సూర్యదేవుడు రా. అవును. ఆకాశంలో సూర్యులున్నంతకాలం తమకు ఏ ఢోకా లేదని వారి నమ్మకం. ఈ దట్టమైన చీకటి ద్వారా దేవుడు నేరుగా ఆ సూర్యదేవుడిపై అసాధారణమైన విజయాన్ని సాధించాడు.
అంతేకాదు దీన్ని మనం ఆదికాండంతో పోల్చి చూడాలి. ఆదికాండం సృష్టితోనా? ఎలా? దేవుడు సృష్టి ప్రారంభంలో వెలుగు కలుగునుగాక అని మాట పలికినప్పుడు చీకటి తొలగిపోయి జీవం మొదలైంది కదా. కాని ఇక్కడ ఐగుప్తుల్లో దేవుడు ఆ సృష్టిని వెనక్కి మళ్లించాడు. దీన్నే డీక్రియేషన్ అంటారు. అంటే దేవునికి లోబడని చోట తిరిగి సృష్టికి పూర్వం ఉన్న ఆ అంధకారం అలుముకుంటుంది. వావ్! డీక్రియేషన్ ఇదొక అద్భుతమైన విశ్లేషణండి. వెలుగును సృష్టించినవాడు అవసరమైతే ఆ వెలుగును ఉపసంహరించుకోగలడు. దేవుని గొంతును కాదన్నప్పుడు మిగిలేది కేవలం కటిక చీకటే అనమాట. అవునండి, దేవుని సన్నిధి లేకపోవటమే అసలైన చీకటి. కాని ఇక్కడే నా దృష్టిని ఆకర్షించిన మరొక గొప్ప విషయం ఉంది. ఐగుప్తు అంతా ప్రాణాలు తోడేసే చీకటిలో ఉంటే ఇశ్రాయేలీలు నివసించే ప్రాంతంలో మాత్రం అద్భుతమైన వెలుగుందట. ఇది ఎలా సాధ్యం? ఇదొక అద్భుతమైన ఆత్మీయ చిత్రణ. ఇశ్రాయేలీల ఇళ్లల్లో ఉన్న వెలుగును హిబ్రూలో ఓర్ బెమ్మో షేవోథామ్ అంటారు. ఇది కేవలం వాళ్లు దీపాలు వెలిగించుకోవడం వల్ల వచ్చిన వెలుగు కాదు. అవును, ఆ చిక్కటి చీకటిలో ఏ దీపమో వెలగదు గదా. ఎగ్జాక్ట్లీ. ఇది దేవుని అద్భుతమైన కృపా వెలుగు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ వెలుగుంటుంది. దేవుడే స్వయంగా తన ప్రజలకు ఆ సమయంలో వెలుగుగా నిలిచాడు. ఎంతటి ఆదరణ కలిగించే విషయమో కదా ఇది. ఒకవైపు దేశమంతా చిక్కటి చీకటితో భయంతో గజగజ ఉనికిపోతుంటే దేవుని ప్రజల గృహాల్లో మాత్రం ప్రశాంతమైన వెలుగుంది. నిజంగా ఇది మనకు గొప్ప భరోసా ఇస్తుంది. అవును, నేడు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసుకుంటే ఎక్కడ చూసినా నైరాస్యం, భయం, ఆర్థిక సంక్షోభాలు అనే గాఢాంధకారంలో చిక్కుకుని ఉన్నట్లు అనిపిస్తుంది. కాని దేవుని బిడ్డల హృదయాల్లో దేవుని ఆత్మ, క్రీస్తు అనే వెలుగు ఎప్పుడూ ఉంటుంది. మన చుట్టూ లోకం ఎంత చీకటిగా మారినా సరే ఆయన ప్రేమ ఎన్నడూ మనని ఆ చీకట్లో విడిచిపెట్టదు. ఆమెన్. ఆ వెలుగే మనల్ని ప్రతిక్షణం నడిపిస్తుంది. ఖచ్చితంగా. ఇక ఈ అద్భుతమైన అధ్యాయం చివరి భాగానికి, అంటే 24 నుండి 29 వచనాలకు వద్దాం. ఆ 3 రోజుల కటిక చీకటిని, ఆ ఉక్కిరిబిక్కిరి చేసే భయాన్ని భరించలేక ఫరో మరోసారి మోషేను తన దర్బారుకు పిలిపిస్తాడు. అవును, ఈసారి కూడా ఒక కొత్త నాటకం ఆడతాడు. నిజమే. ఈసారి ఫరో కాస్త దిగివచ్చినట్లు నటిస్తూనే ఇంకో కొత్త షరతు పెడతాడు. సరే, మీరంతా వెళ్ళిపోండి, మీ పిల్లలను కూడా తీసుకెళ్ళండి, కాని మీ పశువులు, మీ ఆస్తి మాత్రం ఇక్కడే ఐగుప్తులో ఉండాలి అనంటాడు. మళ్ళీ ఒక కాంప్రమైజ్ అనమాట. దానికి మోషే ఇచ్చిన సమాధానం చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం. మా పశువులు కూడా మాతో రావలను, ఒక్క డెక్క కూడా ఇక్కడ విడిచిపెట్టము అని మోషే చాలా ఖరాఖండిగా చెప్తాడు. అసలు ఒక్క డెక్క కూడా ఇక్కడ విడిచిపెట్టము అనే మాట వింటుంటేనే రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి. అవునండి, ఆ మాటలో ఎంతో పవరుంది. ఒక బానిస జాతికి నాయకత్వం వహిస్తున్నవాడు అప్పటి ప్రపంచాన్ని శాసించే మహాచక్రవర్తి కళ్లలోకి చూసి అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగాడు? అసలు మోషేకు ఆ అసాధారణమైన ధైర్యం ఎక్కడ్నుండొచ్చింది? ఆహా, ఆ ధైర్యం అతనికి తన సొంత బలం మీద ఉన్న నమ్మకం కాదు, దేవుని వాగ్దానం మీద, ఆయన సర్వోన్నతమైన అధికారం మీద ఉన్న సంపూర్ణ నమ్మకం. మోషే కోరిక ఏదో ఆ పశువుల మీద ఉన్న అత్యాశ కాదు. ఆ పశువులు లేకుండా వాళ్లు దేవునికి బలులెలా అర్పించగలరు, ఆరాధన ఎలా చేయగలరు? పాయింట్. దేవుని ఆరాధనించడానికి సమస్తం అవసరం కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే మోషే అలా అన్నాడు. ఇది కేవలం ఆనాటి పశువుల మందలకు సంబంధించిన కథ మాత్రమే కాదు. ఇందులో అత్యంత లోతైన క్రీస్తు కేంద్రకమైన దైవశాస్త్రం దాగి ఉంది. క్రీస్తు కేంద్రకమైన దైవశాస్త్రమా? అంటే దీనికి క్రీస్తుకున్న సంబంధం ఏంటి? ఏంటంటే ఇది భవిష్యత్తులో మన రక్షకుడైన యేసుక్రీస్తు మన కోసం సాధించిన సంపూర్ణ విమోచనకు, అంటే టోటల్ డెలివరెన్స్కు ఒక గొప్ప సాదృశ్యం. ఓ, అంటే దేవుడు మనల్ని రక్షించేటప్పుడు మన ఆత్మను మాత్రమే రక్షించి మన శరీరాన్ని లేదా మన ఆస్తులను సాతానుకు వదిలేయడు అని అర్థమా? 100% అదేనండి. క్రీస్తు మనలను పాపం నుండి విడిపించినప్పుడు మనలో ఏ ఒక్క భాగాన్ని కూడా శత్రువు చేతిలో విడిచిపెట్టడు. మన ఆత్మ, మన శరీరం, మన భవిష్యత్తు, మన కుటుంబం సమస్తాన్ని ఆయన సంపూర్ణంగా లాక్కుంటాడు. సాతాను ఎంతగా మనల్ని పాక్షికంగా బంధించాలని చూసినా దేవుడు ఒప్పుకోడు. వావ్! అసలు చీకటి రాజ్యంలో ఆయన బిడ్డలకు సంబంధించిన ఒక్క డెక్కా కూడా మిగలడానికి ఆయన ఎన్నటికీ అంగీకరించడన్నమాట. దేవుడు మనల్ని సగం మాత్రమే రక్షించడు కదా, ఆయన రక్షణ సంపూర్ణమైనది. అవును,
ఆయన పట్టుకుంటే మన అస్తిత్వం మొత్తం ఆయన సొంతమవుతుంది. సాతాను ఎంతగా మనల్ని కిందకు లాగాలని చూసినా, మనలోని పాత అలవాట్లను సాకుగా చూపించి మనల్ని భయపెట్టాలని చూసినా, దేవుని చేతిలో మనం సంపూర్ణంగా సురక్షితం. ఈనాటి మన అధ్యయనం నిజంగా ఎంత లోతైన భావాలను మన ముందుకు తీసుకువచ్చిందో కదా. అవునండి, ఈరోజు మనం చూసిన దేవుని సార్వభౌమాధికారం, ఆయన సంపూర్ణ విమోచన వినువారి హృదయాల్లో బలంగా నాటుకోవాలి. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఏ ఫరోలాంటి సమస్య మనల్ని బంధించి ఉంచలేదు. ఖచ్చితంగా ఈ మాటలు మన ఆలోచనా విధానంలో ఒక గొప్ప మార్పును తీసుకురావాలి. మన ఈ బైబిల్ అధ్యయనం కేవలం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే కాదు కదా. కానే కాదు, ఇది దేవునితో మన బంధాన్ని బలపరిచే ఒక అనుభవం. అవును, ఈ వాక్యాన్ని ఈ రోజంతా మన మనసులో ధ్యానిస్తూ ఉండాలి. మన ప్రార్థనా జీవితంలో ఈ మాటలు ప్రతిబింబించాలి. ఇక మీదట సమస్యల వైపు చూసి భయపడే బదులు, నా దేవుడు ఒక్క డెక్క కూడా సాతానికి వదిలిపెట్టడు అన్న ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని మనం ప్రార్థించాలి కదా. నిజమే, వాక్యం మన హృదయాన్ని తాకినప్పుడు అది మన నడవడికను మారుస్తుంది, రాజీపడని సంపూర్ణ సమర్పణకు మనల్ని నడిపిస్తుంది. అవునండి, ఈ అద్భుతమైన లోతైన అధ్యయనాన్ని ముగించే ముందు శ్రోతలందరికీ ఒక చిన్న ఆలోచనను వదిలిపెడుతున్నాం. ఫరో ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తులోనే వదిలేయమని అడిగాడు కదా. మరి మన జీవితంలో దేవునికి పూర్తిగా సమర్పించకుండా ఇంకా ఆ పాత ఐగుప్తులోనే, అనగా ఆ పాత లోకంలోనే మనం వదిలేసిన డెక్కేదైనా ఉందా? ఇదొక చాలా లోతైన ఆత్మ పరిశీలన. అవును, ఒకసారి ఆలోచించండి. మనకున్న కొన్ని అలవాట్లు కావచ్చు, మన సమయం కావచ్చు, లేదా మన సంబంధాలలో దేవునికి ఇవ్వకుండా ఇంకా మన గుప్పిట్లోనే దాచిపెట్టుకున్నది ఏదైనా ఉందా? ఉంటే దాన్ని ఈ రోజే సంపూర్ణంగా దేవునికి అప్పగించండి. ఆయన చేతుల్లోనే అది సంపూర్ణంగా సురక్షితం. ఆమెన్. మన జీవితం పూర్తిగా ఆయనకే చెందాలి. రాబోయే రోజుల్లో దేవుడు ఇశ్రాయేలీయులను ఆ చీకటి రాజ్యం నుండి ఎలా ముందుకు నడిపించాడో, ఆ ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడో చూడడానికి మన తదుపరి అధ్యయనం కోసం తప్పక వేచి ఉండండి. దయచేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశాన్ని మీ ఆత్మీయులతో పంచుకోండి. దేవుని కృపా వెలుగు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.